హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆకుకూర పప్పు చేసి చూపిస్తాను. సో దీన్ని మా పక్క అయితే కొయ్యకూర అని అంటారు. సో మీ పక్క ఏమంటారో కమెంట్ బాక్స్లో చెప్పండి. అలానే కొంతమంది తోటకూర అని కూడా అంటారు. దీంతో పప్పు చేయొచ్చు, లేదంటే ఫ్రై చేయొచ్చు. సో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఆకుని మనం ఈరోజు పప్పు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు ఈ ఆకుని మనం పప్పు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో ఈ ఆకును మనం ఒక 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలి. సో ఆకును కట్ చేయకముందే కడుక్కోవాలండి. కట్ చేసిన తర్వాత కడుక్కుంటే మనకు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా పోతుంది. కాబట్టి ఏ కాయగూరనైనా ఆకుకూరనైనా కట్ చేయకముందే మనం నీట్గా కడుక్కోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదండి. దీనిని నేను కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని, అలానే కందిపప్పుని కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టుగా మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. సో మీకు కారం బట్టి వేసుకోండి. అలానే మీడియం సైజ్ 2 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలానే 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, అలానే 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. మీరు ధనియాలు వేసుకున్నా కూడా బాగుంటుందండి. సో నెక్స్ట్ మనం దీంట్లో సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఎక్కువగా నీళ్లు పోసుకోవద్దండి. కొద్దిగా మునగనట్టుగా ఉండేటట్లు పోసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు కందిపప్పు అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేలాగా మనం విజిల్స్ని పెట్టుకోవాలి. సో చూడండి, ఎక్కువగా వాటర్ వేయడం వల్ల నాకు పొంగుతుంది. కాబట్టి వాటర్ ఇది చూసి వేసుకోవాలి. మరీ తక్కువగా కాకుండా ఎక్కువగా కాకుండా కొంచెం మునిగినట్టుగా వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ని పెట్టుకోవాలి. సో ఆ ప్రెషర్ అంతా పోయేంత వరకు మనం ఒక 10 minutes అలానే ఉంచేసుకోవాలి. సో ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేసుకొని, సో దాంట్లో ఎక్కువగా వాటర్ ఉంటే వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. సో చూడండి, పప్పు అనేది బాగా ఉడికిపోయింది. అంటే ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పప్పు అనేది బాగా ఉడికిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అన్నీ కూడా సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలానే ఒక చిన్న నిమ్మపండు సైజంత చింతపండుని వేసుకొని ఆ హీట్కి కొద్దిగా మెత్తబడుతుందండి. సో వీడియోలో చూపించిన విధంగా దాన్ని అలా కవర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఒక 5 minutes అలానే పెట్టేస్తే ఆ చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది మనకు. సో ఇప్పుడు మనం దీన్ని పప్పు గుత్తి తీసుకొని నున్నగా మెదుపుకోవాలి. సో మనకు ఆయిల్ వేయడం వల్ల కందిపప్పు అనేది బాగా ఉడికిపోయింది. సో ఈ విధంగా దీన్ని మనం బాగా మెత్తగా మెదుపుకోవాలి. సో చూడండి, పప్పు అనేది బాగా మెదిగిపోయిందండి. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా వాటర్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని మొత్తం మనం దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి దీంట్లోనే వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకున్నాము. దానికి మొదటిగా బాణలు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆవాలు వేసుకోవాలి. సో ఆవాలు బాగా చిట్లిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని, అలానే సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ని వేసేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో మీకు అవసరమైతే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, అది ఆప్షనల్. సో ఆనియన్స్ అనేది బాగా మెత్తబడేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ అంతా మెత్తగా మనకు ఫ్రై అయిపోయినాయండి. దాన్ని తీసుకొని మనం ముందుగా మెదుపుకున్న పప్పులోకి వేసేసుకొని
మొత్తం కలుపుకోవాలి. సో మీకు అవసరమైతే తర్వాత ఒక 2 మినిట్స్ మనము దీన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవచ్చు. అవసరం లేదనుకుంటే అలానే ఉంచేసుకోవచ్చు. సో మనకు తోటకూర పప్పు అనేది తయారైపోయిందండి. సో ఉప్పు తక్కువ అయితే కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. సో మనకు తోటకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి. సో నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ పప్పు కూర అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.